వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా 5 రాష్ట్రాల అలాగే ఎన్నికల ఫలితాలు, తర్వాత జరిగిన పరిణామాలు, ఇంకా జరుగుతున్న కొన్ని సందిగ్ధతలు, వీటి మీదే దేశమంతా చర్చ నడుస్తుంది. ప్రధానంగా తమిళనాడులో ఏం జరగబోతోంది? విజయ్కి కోట్ల ఓట్లు అయితే వచ్చాయి, కానీ సీఎం అయ్యే ఆవగింజంత అదృష్టం ఉందా లేదా అనేది ఇప్పుడు ఆయనకు ఒక అతిపెద్ద పరీక్షగా మారింది. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి, రకరకాల విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏంటి, అలాగే తెలంగాణలో కూడా ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా తమిళనాడులో ఒక రకంగా ఇది ఒక సంక్షోభం దిశగా ఏమన్నా తీసుకెళ్తుందా? విజయ్కి ఒక పెద్ద పరీక్ష నడుస్తుందా ప్రస్తుతం? ఖచ్చితంగా. అంటే ఒక 10 సీట్లు తగ్గడం అన్నటువంటిది పెద్ద సమస్యగా మారింది. యాక్చువల్గా అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే సమీపంలో లేరు వీళ్ళు, 70లు అటేమో 47 అన్నటువంటి. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇద్దరూ కలిస్తే 120 అవుతాయి. వాళ్ళిద్దరూ కలిస్తే వాస్తవంగా ఒకళ్ళకొకళ్ళు బద్ధ శత్రువులు, 49 సంవత్సరాల నుంచి శత్రువులు వాళ్ళిద్దరూ. 49 ఏళ్ల క్రితం ఏదైతే రామచంద్రన్ బయటకు వచ్చి డిఎంకే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఏఐఏడిఎంకే అయి ఉన్నది. 2 రకాలు నడుస్తూ ఉండి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవడం అంటే నీచాతి నీచమైనటువంటి పని, అది దిగజారుడు పని, అంతకు మించే ఉండదు. బట్ అక్కడ విజయ్కి సంబంధించినంత వరకు వచ్చిన సమస్య ఏంటంటే సరైనటువంటి పోల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు లేకపోవడం. ఆఫ్టర్ ఒక ఇష్యూ వచ్చాక అతని అదృష్టం కొద్దిగా పక్కన గెలిచేశాడు. ఎందుకంటే డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్న ఓటు ఏఐఏడిఎంకే వైపు కాకుండా తన వైపుకి టర్న్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇద్దరు దొందే అని జనం అనుకోవడం వల్ల. కానీ ఇప్పుడు ఆ డిఎంకే ఏఐఏడిఎంకే కూటమిలో ఎవరైతే ఇలాంటి తలతెక్క పనులు చేస్తారో అయ్యే పార్టీలు ఇప్పుడు విజయ్ వెనకాల రావాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్, దేశానికే తెలుసు కాంగ్రెస్ బుద్ధి ఏంటి అన్నటువంటిది. దేశమంతా కూడా ఎలాంటి దరిద్ర పనులు చేస్తూ వస్తుందో ప్రపంచం చూస్తోంది. అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చేసింది. ఫస్ట్ చేసిన తప్పు, రాంగ్ స్టెప్ అది విజయ్ వాళ్ళ నాన్నకి కాంగ్రెస్ పెచ్చ ఉంది. మేబీ అది మత పెచ్చ కారణంగా కావచ్చు, అతను క్రిస్టియానిటీ కావడం వల్ల ఆ ఫీలింగ్తో కాంగ్రెస్ని ఫస్ట్ కాంగ్రెస్ అంటూ వెంటపడ్డం బిగించేశారు. అది ఆఫ్టర్ ఆల్ అయినటువంటి ప్లేసులో వాళ్ళ కోసం వీళ్ళు ఎగబట్టం అనేదే దిగజారుడు. అక్కడ ఏది ఎలక్షన్స్ ప్రచారంలో కూడా అసలు కాంగ్రెస్ నాతోనే ఉంది అనే మాట విజయ్ చెప్పడం. ఈవెన్ మీరు డిఎంకేని వదిలేసి వస్తే 50 సీట్లు ఇస్తామని చెప్పి ముందు ప్రపోజల్ పెట్టాడు విజయ్. వాళ్ళు ఒప్పుకోలేదు, అధిష్టానం ఒప్పుకోకపోవడం వల్ల ఒప్పుకోవాలి. లోకల్ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా అందరికీ సీట్లు ఇస్తారు కానీ మంత్రి పదవులు ఇవ్వరు, క్యాబినెట్లోకి తీసుకోరు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రొసీజర్. అది వీళ్ళకి నచ్చట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు దగ్గరగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సందర్భంలో ఉన్నారు కానీ 49 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఈ ట్రిప్ విజయ్ ఇస్తానంటున్నాడు కదా, విజయ్ గెలుస్తాడంటే విజయ్ గెలవడలే, డిఎంకేనే గెలుస్తుందని చెప్పేసి అధినాయకత్వం వీళ్ళతోనే కొనసాగించింది. ఇప్పుడు యువతలకు వచ్చి ఇటు నడుపుదాం అనుకున్నటువంటి సందర్భం ఇదే. ఇప్పుడేమో ఓడిపోయిన సందర్భంలో విజయ్ అడగడం, వీళ్ళు వెంటనే అచ్చొచ్చాబడిపోయారు, ఓకే చేసి పడేశారు. కనీసం ఇప్పుడు ఓ సంస్కారం నేర్చుకున్నారు ఆ సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు. మేము వాళ్ళు వెళ్ళి ముందు స్టాలిన్తో కూర్చున్నారు, ఏమంటే ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు, వెళ్ళకపోతే బాగోదేమో, ఎందుకంటే అది తగ్గిన తర్వాత మళ్ళీ బీజేపీకి ఛాన్స్ వచ్చినట్టు అవుతుంది, లేకపోతే కనుక ఎలక్షన్లు మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్తుంది, లేదంటే ఏఐఏడిఎంకే చీలిక ఇట్లాంటివన్నీ అవుతాయి కదా, ఆ ప్లేస్ కంటే మేము వెళ్ళి ముందు ఆక్యుపై చేసుకుంటే బెటర్ కదా అన్నటువంటిది కోణంలో అడగటం ఒక ఎత్తు. కాంగ్రెస్ అనుమతి వాళ్ళతో మాట్లాడుకోకుండా వెళ్ళిపోయింది. వీళ్ళ ముగ్గురు వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్నారు. బట్ అక్కడ కాంగ్రెస్ అట్లాంటి సమావేశం కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోయింది. ఓవరాల్గా వీళ్ళందరూ కలిసేసి విజయ్కి రావడానికి సిద్ధపడటం ఒక ఎత్తు. కానీ ఈలోపు తమ కూటములు కాపాడుకోవడానికి, డిఎంకే కూటమి ఏఐఏడిఎంకే కూటమిని కాపాడుకోవడానికి అటు ఏఐఏడిఎంకే కూటమిలో వాస్తవంగా చీలిక రెడీలో ఉంది. ఇక్కడ రాజ్యాంగ పరంగా ఒక అంశాన్ని అందరూ మర్చిపోతున్నారు. రాజ్యాంగ ప్రకారం కోర్టులు మాట్లాడిన గతంలోని తీర్పుల ప్రకారం చూస్తే ఫుల్ బలం ఉండాలా, ఇది సరైనటువంటి మెజార్టీ నెంబర్ 1. తర్వాత ఈ అసెంబ్లీలో బల నిరూపణకి ఇచ్చే సమయం ఎక్కువ ఉండకూడదు, గడువు ఎక్కువ ఉండకూడదు. ఎందుకు అంటే బేరసారాలు జరుగుతాయి, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అది గతంలో సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే యడ్యూరప్ప విషయంలో
నెల రోజుల పాటు అవకాశం ఇచ్చేది గవర్నర్ అప్పుడు, బీజేపీ గవర్నరే కాబట్టి, బీజేపీ గవర్నరే కాబట్టి ఇచ్చాడు. ఇస్తే అప్పటికి కాంగ్రెస్లో అంటే అక్కడ ఏమవుతుంది, ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది. ఎప్పుడైతే ఛాయిస్ ఇచ్చారో ఇట్లాగా ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది, ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసేస్తారు. అప్పుడు పార్టీని చీల్చిటి తీసుకుంటే నిన్న ఇక్కడ జరిగింది చూడండి, కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఏం జరిగింది, అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు 20 మందిని తీసుకుంటే ఏమైంది, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఏమైంది, వాళ్ళది అనర్హత వేటేయమంటే అది సాగదీస్తా కూర్చుంటారు స్పీకర్లు చివరిదాకా, ఏమీ చేయకుండా చేస్తారు. లేదు లేదు అనర్హత వేట అనవసరం అని చెప్పేసి తీర్పిస్తారు. మొన్న తెలంగాణ స్పీకర్ ఇచ్చినట్టు. అది అనైతికమే కాదు, అసహ్యకరమైనటువంటి పని కదా. ఇప్పుడు వాళ్ళందరూ బీఆర్ఎస్లో లేరు, కాంగ్రెస్లోనే ఉన్నారు, కానీ వాళ్ళు బీఆర్ఎస్ అనే అన్నారు. దాన్నే నీచమైనటువంటి ఫిరాయింపు సిస్టమ్ అనమాట అది. అలాంటిది జరగడానికి కారణం అయ్యేది ఆఫ్టర్ ఫ్లోర్ టెస్ట్ అలౌడ్ అనమాట. పూర్తి బలం ఉంటే ఇవ్వడం ఓకే, పూర్తి బలం లేనప్పుడు ఇస్తే అట్లాంటిది జరుగుతుంది. యడ్యూరప్పకి అట్లా జరుగుతుందని 24 గంటలు మాత్రమే టైం అంది కోర్టు, 24 గంటలు అవక దిగిపోయాడు ఆయన. ఇప్పుడు ఉపన్యాసాలు చెప్తున్న కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 32 సీట్లు ఉంది, దానికి 64 అక్కడ కావాల్సింది. ఇది 64 టోటల్ అసెంబ్లీ, 32 హాఫ్ కరెక్ట్గా, ఇంకొకటి ఎక్స్ట్రా కావాలంతే, 33ది కావాలి. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఒక 5 వచ్చినాయి, వీళ్ళకి 27 ఉన్నాయి. ఎవరు, ఆమ్ ఆద్మీ పార్టీకి. అక్కడ వీళ్ళిద్దరూ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు అప్పుడు. 31 సారీ బీజేపీకి 31 ఉన్నాయి అనమాట. 31 ఉంది. వాళ్ళు ఫ్లోర్లోకి వస్తే కనుక కాంగ్రెస్ వాళ్ళు చీలిపోవడానికి రెడీ అయిపోయారు, 2/3. పార్టీగా కుదరదు అక్కడ, పార్టీగా ప్రకటించదు కదా కాంగ్రెస్ పార్టీ. బిఫోర్ అసెంబ్లీ అట్లాగా చీలడానికి ఒప్పుకోరు, రూల్స్ ఒప్పుకో. నువ్వు చీలాలి అంటే 2/3 చీలాలన్నా ప్రమాణ స్వీకారం తర్వాత చీలాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐఏడిఎంకేలో షణ్ముఖం అని చెప్పి ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడింది టీవీకే తరపున ఉన్న ఎమ్మెల్యే ఒక ఆయన మధ్యవర్తిత్వం చేశాడు, సెంగోష్ఠి అని చెప్పి. ఇంతకుముందు ఏఐడిఎంకే నడిపినోడు అతను అనమాట. అతను తర్వాత పళనిస్వామి వచ్చి పక్కన పెట్టేశాడు. దాంతో అలిగి అక్కడికి వెళ్ళి అతను ఏంటంటే రామచంద్ర నుంచి ఎంజి రామచంద్ర నుంచి జయలలిత దాకా పళనిస్వామి దాకా అందరి ప్రభుత్వాలకి కీ రోల్ అతను. తర్వాత జయలలిత ఉన్నప్పుడే శశికళ లీడ్లోకి వచ్చి అతన్ని తొక్కిపడేసింది సెంగోష్ఠి అని. అతను ఇక్కడ కీ రోల్ పోషించాడు. ఏది విజయ్కి పార్టీని ఈ విధంగా సంస్థాగత నిర్మాణం నడిపింది అతను అనమాట. ఏది ఎలాగెళ్ళాలి ఏంటి అన్నటువంటిది అతను మాట్లాడాడు వీళ్ళతో, ఏఐడిఎంకే వాళ్ళతో. ఈ షణ్ముఖం 21 మంది ఉన్నారట అతనికి టోటల్గా. అతను పార్టీని చీల్చడానికి రెడీ అయ్యాడు. 21 మందితో కుదరదు, 47 మందిలో 2/3 అంటే దగ్గర 30 మందిని చీల్చాల్సి వస్తుంది కదా. అంతమంది రావట్లేదు, 21 మంది దాకా ఉంది. అందుకనినే పళనిస్వామి మిగతా 27 మందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, పాండిచ్చేరిలో ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకున్నాడు. మిగతా వాళ్ళని 20 మందిని ఇతను చీల్చడానికి రెడీ అయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అది ఆపాలంటే ఏంటి, ఏఐఏడిఎంకే తరపున ఈ పళనిస్వామి తరపున ఒక స్టేట్మెంట్ ఏమిచ్చుకొచ్చారు, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్ని కలిసేటట్టు. ఎట్లా ఇస్తారు, ఇటు ఈలోపు స్టాలిన్ అర్జెంటుగా మీటింగ్ పెట్టి తమిళనాడులో చెన్నైలో నేను ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోబోతున్నాను, మీరందరూ పార్టీ భవిష్యత్ దృష్ట్యా తీసుకునే నిర్ణయానికి మద్దతు పలకాలని చెప్పడం. దాంతో రాజకీయం మొత్తం మారిపోయింది. వాస్తవంగా ఇక్కడ అప్పుడు ఏమైంది, ఈ భాగస్వామి పక్షాలు అవతలకి పోవు, మళ్ళీ ప్రభుత్వం ఇదే ఏర్పడుతుందేమో అని, అందుకోసం వేసిన గేమ్ అన్నమాట ఇది. సార్, ఒకటి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అంటారు. బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్తోనే టీడీపీ జత కట్టింది, మహాకూటమి పెట్టింది. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు నిజంగా ఏఐఏడిఎంకే నుంచి ఎన్డీఏ కనుక బయటకు వచ్చేస్తే ద్రవిడ పార్టీలకి ఉమ్మడి శత్రువు అయిన విజయ్ని తొక్కడానికి కలిసే అవకాశం లేదా? ఖచ్చితంగా కలవచ్చు, కాకపోతే ప్రజలు అసహించుకుంటారు, అది గ్రహించాలి. విజయ్ మీరు అన్నట్టు కాంగ్రెస్లోకి బద్ధశత్రువుగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలు ఆదరించారా? చేత్కరించారు. అంటే అది ప్రీపోల్ అలయన్స్, ఇప్పుడు ఇది పోస్ట్ పోల్ అనేది ముందే చేత్కరించినప్పుడు తర్వాత చేత్కరించరా?
ముందు వీళ్ళు చేసుకోవచ్చు కాన్స్టిట్యూషనల్గా, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదివరకు ఒక కర్ణాటకలో ఏం జరిగింది, ఈయన పక్కన పెట్టి యడ్యూరప్పని కుమారస్వామిని సీఎం చేసి వీళ్ళు ప్రోత్సహించలేదా? ఇప్పుడు నాకు ఏదో నవ్వు వచ్చింది, నాకు మాణిక్యం ఠాకూర్ ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అనైతిక పొత్తు ఓడిన ఇద్దరు కలిసి పొత్తు ఏంటి అన్నటువంటిది. మరి ఆ రోజున ఓడిన ఇద్దరేగా పొత్తు పెట్టుకుంది, సెకండ్ ప్లేస్ వచ్చిన కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి జేడీయూ కలిసి పొత్తు పెట్టుకోలేదా? అప్పుడు తెలియదా ఈ కుసంస్కారం ఏంటనేది? ఇదంతా విచిత్రం ఉంది. ఇప్పుడు ఇదివరకు వాజ్పేయికి సింగిల్ లార్జెస్ట్ వస్తే అవకాశం ఇచ్చారని అట్టెట్టిస్తారన్నారు, రెండోసారి సింగిల్ లార్జెస్ట్కి వస్తే అట్టెట్టిస్తారన్నారు, ముందు నిరూపించుకోవాలి, ఇప్పుడేమో ఫ్లోర్లో నిరూపించుకోవాలి కదా అంటున్నారు. బుద్ధి అట్లాగే అంటే ఇప్పుడు ఇక్కడ డిఎంకేలో ఉండి కూటమిగా ఉండి మరి కాంగ్రెస్ బయటకు వచ్చి ముందు మద్దతు ఇచ్చేయడం కూడా అది ఒక రకంగా నైతికత, అది ఎంతవరకు నైతికత? అదే మన దేశంలో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ లేకపోతే కాంగ్రెస్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేస్తే అది నైతికత, ఎదురోళ్ళు ఏం చేస్తే అది అనైతికత అనమాట. ఇంకా అక్కడ పొత్తు ధర్మాలు ఇవేం చూడరేమో, కూటమి ధర్మాలు ఇవేం చూడరు, అదే స్పెషల్ అనమాట వాళ్ళ దగ్గర. సార్ విజయ్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోవడం, ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకపోవడం ఇప్పుడు ఈ పరిస్థితికి ఒక కారణమా? ముందే కనుక ఆయన ఒక అలయన్స్ తో వెళ్ళుంటే చాలా ఈజీగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉండే. ఈ అలయన్స్కి ఎవరు రాలా, అతను తప్పుపడడానికి ఏం లేదు. డిఎంకే కూటమిలో ఉన్నోళ్ళు రాలేదు విజయ్తో, ఎందుకు కాంగ్రెస్కి 50 ఇస్తానంటేనే రాలా. ఎందుకంటే మనకి దక్షిణాదిలో ఈ తెలుగు సినిమాలు కానీ తమిళ్ కానీ ఇట్లాంటి హీరోలు అనేక మంది పార్టీలు పెట్టి వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళతో పాటు వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు కూడా మునిగిపోయారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్టులు విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి భయపడ్డారు, ఎందుకని ఇదివరకు విజయకాంత్ అట్టగే అతనితో పొత్తు పెట్టుకుని నాశనం అయ్యారు కొంత, వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు. ఇప్పుడు స్టాలిన్ ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే కాస్త సీట్లు గెలుస్తున్నారు, అలా కొత్తగా వచ్చిన కమల్ హాసన్తో పొత్తు పెట్టుకున్న వాళ్ళు పోయారు. అంతకుముందు కార్తీక్ అని ఉన్నాడు కదా ఒక హీరో, అతను పెట్టాడు ఒక పార్టీ, అతను కనీసం అతను కూడా డిపాజిట్ రాలా ఓవరాల్గా. ఇట్లాగా అక్కడ అనేక మంది పార్టీలు పెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్ముకుని ఇప్పుడు విజయ్ అట్లాగే అనుకున్నారు వాళ్ళు, అందుకని ఎవరు ముందుకు రాలా. పాపం అతను ట్రై చేశాడు విజయ్, కాబట్టి ఇక అందుకని అప్పుడు సింగల సింహం అని చెప్పాడు అనమాట. సార్ విజయ్ పరిస్థితి చూస్తూ ఉంటే రాజకీయాల్లో కూడా కోట్లాది ఓట్లు వచ్చినా ఒక చిన్న ఆవగింజంత అదృష్టం ఇంకా ఆయనకు ఉందో లేదో అనే డౌటే కనిపిస్తుంది. అంటే సంపూర్ణ అదృష్టం ఉండాలి కదా, 118 గెలుచుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు అది. రెండవది ఏంటంటే దీంట్లో అనుభవాలు ఏమి కనబడుతుంది, రాజకీయ అనుభవం లేకపోతే ఇప్పుడు ఇతని దగ్గరున్న మనుషులు అవతల వాళ్ళతో బేరాలు ఆడుతున్నారు, ఇది క్లియర్. అది అవమానకరమైన బేరం జరగకూడదు. ఇందులో తెలివైన వాళ్ళు అయితే విజయ్ ఏఐఏడిఎంకేతో మాట్లాడి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అడిగితే సింపుల్ అయిపోయా. ఏఐఏడిఎంకే కూడా మద్దతు ఇచ్చేది పళనిస్వామి రెడ్డిలో ఉన్నాడు. మనకున్న సమాచారం ఏంటంటే ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకునేటట్టయితే వీళ్ళు పొత్తుకు కూడా రెడీ అన్నారట వాళ్ళు. ఒక డిప్యూటీ సీఎం పదవి 5 మినిస్టర్ పోస్టులు అడిగారట వాళ్ళు. వీళ్ళు 4 మినిస్టర్ పోస్టులు ఇస్తాం, డిప్యూటీ సీఎం ఏమో అని చెప్పారట. అది అక్కడ తేడా వచ్చింది వాళ్ళకి. దాంతో ఇప్పుడు ఆ చీలిక వర్గం ఆ 20 మంది అయితే కనుక అట్లాగే డిప్యూటీ సీఎం లేదు కానీ 5 క్యాబినెట్లు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, 4 క్యాబినెట్లు తీసుకోవడానికి. ఇక్కడ ఈ పని ఏం చేసి ఉండాలా, పళనిస్వామితో డైరెక్ట్గా మాట్లాడుకుంటే అయి ఉండేది. అలా కాకుండా ఈ చీల్చడానికి ట్రై చేశారు. అది చేసింది ఎవడో వీళ్ళ ఎమ్మెల్యే విజయ్ పేరుతోనే చేస్తాడు. అది అవతలోడు కోపం తెప్పించి వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకోవడానికి కారణమైంది, సింపుల్గా అయిపోయేదానికి. రెండవది ఏంటి, బిహైండ్ ద ల్యాబీ ఉండాలి. అంటే ఓ పెద్దరికంతో మాట్లాడేది, ఇప్పుడు కమ్యూనిస్టులతో ఫోన్లో మాట్లాడేసి అవసరమైతే ఢిల్లీలో వెంటనే మనిషిని పంపించేసి మాట్లాడుకోవాలి. ఇప్పుడు సిపిఐ సిపిఎం వీసీకే తలా 2 వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్కి ఏం చేశారు వీళ్ళు, అతి తొందరపడింది కాంగ్రెస్ని తీసుకోవడం. కాంగ్రెస్ని తీసుకోవడంతో పాటు మాకు మతత్వ శక్తుల మద్దతు అక్కర్లేదు అన్నారు. అంటే బీజేపీతో పాటు ఉన్న ఏఐఏడిఎంకే మద్దతు అక్కర్లేదు అన్నారు. అక్కడితో నువ్వు ఒక రూట్ వదిలేసుకున్నావుగా. ఏఐఏడిఎంకే కూటమిలో అదేదో ఒక పార్టీకి 4 వచ్చినావు, దానికి 2 వచ్చి ఉన్నాయి. వాళ్ళు వచ్చేవాళ్ళు కదా నీ దగ్గరికి, మధ్యలో ఎందుకు పెంట చేసుకున్నట్టు. రెండో పక్కన ఏమైంది, అవతల డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఆ కూటమి 22 ఏళ్ళ నుంచి కాపాడుకొచ్చాడు అతను. వాళ్ళకి ఏ అవకాశం లేకపోయినా కూడా ఇస్తా వచ్చాడు సీట్లు. కాబట్టి ఇప్పుడు విజయ్తో వెళ్తే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళని గెలిపించగలడా విజయ్? అంత సీన్ ఉందా? కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయాలి. లేదన్నా మీకు మంత్రి పదవి ఇస్తానన్నా, 49 ఏళ్ళ నుంచి మీకు ఎవరికి మంత్రి పదవులు లేవు, నేను ఇస్తానన్నా
అని చెప్పి మాట్లాడుకోవాలి. ఉమ్. ఇది అవసరమైతే తనే వెళ్ళాలి అక్కడికి. తను ఈ సినిమా హీరోలాగా నేను అక్కడ కూర్చుంటాను, నా అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్ళాలా, ప్రొడ్యూసర్ వెళ్ళి మాట్లాడుకు రావాలి, హీరోయిన్లతో మాట్లాడినట్టు ఎట్ట కుదురుతుంది? ఎందుకు? నీకు తగ్గింది కాబట్టి ఈగో ఫీల్ అవుతున్నాడు అతను. సినిమాలో కూడా అతని క్యారెక్టర్లో ఈగో ఎక్కువ ఉంటుంది. ఆ ఈగో ఫీల్ అవుతున్నాడు. వాళ్ళంతటా వాళ్ళే వస్తారులేని ఎవడో చెప్పుంటాడు. పక్కన ఈ హీరోలకి పక్కన ఉండేవాళ్ళు బాకాలు ఉదే బ్యాచ్ ఉంటారు, డప్పులు కొడతా ఉంటారు. వాళ్ళే చెప్పినట్టున్నారు, అందుకని ఇతను లైట్ తీసుకున్నాడు, వాళ్ళు లైట్ తీసుకున్నారు. అవసరం నీకు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ క్యాంప్ రాజకీయాలు, ఈ ఏమంటారు దీన్ని, బస్సు రాజకీయాలు, మొన్న మధ్య జరిగింది కదా, బస్సులో కొంతమంది తీసుకెళ్ళి, లేదంటే ఈ ఫామ్ హౌస్ రాజకీయాలు, ఈ చేయడం కూడా విజయ్కి రాకపోవడమే ఈ పరిస్థితి. లేదంటే వేరే పార్టీలు అయితే ఈ పార్టీ చేసి ఉండేవి. అట్లా కాదంటే ఇక్కడ సమస్య ఏంటంటే వస్తానంటే తీసుకెళ్తాడు. ముందు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే సింపుల్ అండి, అంటే వాళ్ళకి ఇచ్చే ఆఫర్ల మీద ఉంటుంది. అదే కాదు, మంత్రి పదవులు మెయిన్ కానీ, సమస్య డిప్యూటీ సీఎంలు ఏంటంటే కానీ. డిఎంకే అయ్యే డిఎంకేని బిఫోర్ చీల్చడం కుదరదు. నేను చెప్తోంది అది. బిఫోర్ చీలిస్తే నాట్ అలౌడ్, గవర్నర్ ఒప్పుకోడు. ఎందుకంటే ఫ్లోర్లో ఇదయ్యాక నువ్వు అక్కడ చీల్చుకోవచ్చు, 10 మంది ఇటు రావడం. అది సిపిఐ సిపిఎం వీళ్ళని తెచ్చుకోవాలి, దానికైతే ఏ అక్కర్లా. తను మాట్లాడితే అయిపోతుంది. మాట్లాడకుండా ఇగో ప్రదర్శించడం వల్ల ఆగింది అక్కడ. బేసిక్ సమస్య ఇగో అక్కడ. ఈ పార్టీలను చీల్చి తీసుకెళ్ళడం సాధ్యం కాదు అతనికి. ఎందుకంటే బిఫోర్ కనుక వీళ్ళతో సంతకం పెట్టించారనుకోండి, ఆటోమేటిక్ అనర్హులు అవుతారు వాళ్ళు. నువ్వు 2/3 చీలు రావచ్చు యువతలకి, 2/3 ఎవరు చీలట్లు అక్కడ, డిఎంకే కానీ ఏఐడిఎంకేలో కానీ 2/3 చీలకుండా కనుక ఇటు వచ్చి వీళ్ళకి సంతకం పెట్టారనుకోండి కాగితం మీద. ఇప్పుడు మీరు చూడండి, మొన్న తమిళనాడులో, ఇదే తెలంగాణలో ఎమ్మెల్యేలు వెళ్ళిన వాళ్ళు, లేదు లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, నెల నెల వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు. ఆ కారణంగా అనర్హత వేయట్లేదు అన్నాడు స్పీకర్. అయిపోయింది కదా, అది ఫ్లోర్లో ఉంది కాబట్టి. అదే వాళ్ళు పేపర్ మీద సంతకం పెట్టించి ఇచ్చున్నారు అనుకోండి. ఇప్పుడు దానా నాగేందర్ది ఎందుకని మళ్ళీ రేపు పొద్దున్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది? దానా నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా కూడా చేశాడు. అబ్బాయి ఆయన ఏదో పొరపాటు చేశాడని తీర్పిస్తే ఎట్టుంటుంది? అందులో నేను బీఆర్ఎస్ పట్ల కమిట్ అయి ఉన్నానని చెప్తే. కాబట్టి అతనిది ఒకటి ఇప్పుడు మళ్ళీ న్యాయ వివాదానికి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా? యువతల పార్టీకి సంతకం పెట్టారా అనుకోండి, కథం అక్కడ 2/3 దొరికితే పెట్టేసి ఉండేవాళ్ళు. 2/3 దొరక్కపోవడం వల్ల ఎదురవుతున్న సమస్య ఇక్కడ. సరే, ఒక రకంగా నిజంగా న్యాయ పోరాటానికి వెళ్తే ఎంతవరకు, అంటే గవర్నర్ ఏమో ఇప్పుడు పూర్తిగా 118 స్థానాలు మెంబర్లు లేరు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీని మీద ఎంతవరకు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వెళ్తే? 24 గంటల లోపు ప్రూవ్ చేసుకోగలగామని అడగచ్చు. ఓకే అంటే ఇవ్వమని చెప్పచ్చు, గవర్నర్కి సిఫార్సు చేయొచ్చు కోర్టు. గతంలో చేసింది కర్ణాటక దాంట్లో, మహారాష్ట్ర దాంట్లో కూడా చేసింది అట్లాగా. అంటే సంపూర్ణ మెజారిటీ లేకుండా, సభ్యులు లేకుండా ప్రమాణ స్వీకారం చేసేస్తే తర్వాత కుదరకపోతే ఏంటి? అదే అనేది, అది కూడా నీకు సంపూర్ణ మెజారిటీ నాకు ఉందండి అన్నారనుకోండి. ఇప్పుడు యడ్యూరప్ప నాకు ఉందన్నాడు ఆ రోజున. సరే 24 గంటల ఫ్లోర్ టెస్ట్ అంటే 1 నెల రోజులు ఇచ్చాడు గవర్నర్. కానీ ఇక్కడ 24 గంటల్లో చేయమని చెప్పేసింది కోర్టు. ఇప్పుడు ఇవ్వట్లేదు. కోర్టుకైనా చెప్పాలి కదా, నాకు ఇదిగో వీళ్ళు మద్దతు ఇస్తున్నారని చెప్పాలి కదా కోర్టుకైనా. సరే నాకు 108 వచ్చిందండి, నేను సబ్ బిగిన్ చేశానన్న, నాకు వచ్చేస్తారని మిగతా 10 మంది అన్నారు అనుకోండి, ఫిరాయింపుల చట్టం అవుతుంది కదా అంటది కోర్టు. ఫిరాయింపులు లేవు కదా ఇప్పుడు అంటది కోర్టు కూడా. అలా కాకుండా నాకు లేదండి పార్టీలు సపోర్ట్ అని, ఇదిగో ఇట్లా కాంగ్రెస్ వచ్చిందని మిగతా వాళ్ళు కూడా వస్తే అదే గవర్నర్కి వెళ్ళి చెప్పు అంటది సింపుల్గా. అంతే, గవర్నర్కి వెళ్ళి ఇప్పుడు ఆ వస్తారు అన్నోళ్ళు ఎవరు, గవర్నర్కి వెళ్ళి ఇస్తే అయిపోతుంది కదా. అక్కడ అథారిటీ గవర్నర్ అవుతారు. పార్టీలుగా లెటర్లు ఇచ్చేసారు కూడా, సిపిఐ సిపిఎం వీసీకే, కథం అయిపోయింది ఇంక అందులో. అలా కాకుండా ఉంటేనే సమస్య ఇప్పుడు. అంటే ఏఐఏడిఎంకేలో ఉన్నారు కాబట్టి ఈ వీసీకి కానీ కమ్యూనిస్టులు కానీ ధైర్యం చేయలేకపోతున్నారా? వాళ్ళు డిఎంకే కూటమిలో ఉన్నారు. డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళు డిఎంకే తో మాట్లాడుకుని బయటకు వస్తామంటున్నారు అన్నమాట. మాట్లాడేశారు నేను, డిఎంకే కూడా ఒప్పుకుంది. వీళ్ళు మళ్ళీ వీళ్ళ పార్టీలో వీళ్ళు ఏంటంటే కాసేపు 2 రోజులు తిట్టచ్చు మోడీని, వరుసగా నిర్ణయం ఇచ్చేయచ్చు ఎంతసేపు వాళ్ళకి అనుకుంటే. 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, కాస్త సాగదీయడం ద్వారా అదిగో చూసారా విజయన్ అన్యాయం చేస్తున్నారు, బీజేపీ ట్రాప్ చేస్తుంది అని మాట్లాడటం.
ఇది ఒకటి సరిపోతుంది, మోడీని తిట్టడానికి పనికి వస్తుంది. రెండవది వచ్చేటప్పటికి మేమేం తక్కువ కాదురా బాబు, మేము చాలా పెద్దవాళ్ళం, మేము ఎగ్జిక్యూటివ్ మీటింగ్లు పెట్టుకోవాలి, అవన్నీ అయితే కానీ నీకు మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పడం. ఇది కాకుండా మూడో పాయింట్ ఉంది, బార్గెనింగ్. మాకు కూడా ఇది కావాలి, నువ్వు కాంగ్రెస్కి 2 పదవులు ఇచ్చావు 5కి, మాకు 2కు 1 పదవి ఇవ్వు అని బేరం కూడా పెట్టుకోవచ్చు. అది సార్ ఒక రకంగా ఉమ్మడి శత్రువు ద్రవిడ పార్టీలకి టీవీకే ఎంతవరకు ద్రవిడ పార్టీలు తొక్కు పెట్టాయి ఆ పార్టీని ఇప్పుడు వాళ్ళ రాజకీయం ఉంది తెర వెనక అని అనుకో. వాస్తవంగా ఈ వీళ్ళిద్దరి దగ్గర ఉన్న మిత్రపక్షాలు కాంగ్రెస్ ప్లస్ మిగతా 7 ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చేయడానికి సిద్ధపడ్డారు. 9 ఉన్నోళ్ళు ఉన్నారు, మొత్తం ఐయుఎంఎల్ కూడా ఉందన్నమాట. డిఎంకేలు ఐయుఎంఎల్ మేము బయటికి రామని చెప్పేసింది, మిగతా 7 కూడా రావడానికి సిద్ధపడ్డారు. ఇటు ఏఐఏడిఎంకే తరపున ఉన్నటువంటి దాంట్లో మాత్రం 2 రావడానికి సిద్ధపడ్డారు వీళ్ళకి. అది వీళ్ళు ర్యాపో మెయింటైన్ చేయడంలో మిస్ అయ్యారు. ఇప్పుడు వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే విజయ్కి ఎందుకు మద్దతు? అప్పుడు కాంగ్రెస్ కూడా మళ్ళీ వెనక్కి వస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక రకంగా అన్నాడీఎంకేలో కూడా ఇప్పుడు ఒక కుదుపు వచ్చినట్టేనా, చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది? చీలికలకు ఆల్రెడీ అవకాశం వచ్చేసింది కాబట్టినే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటోంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే డిఎంకే మద్దతుతో ఏఐఏడిఎంకే ప్రభుత్వం అని ఖచ్చితంగా ప్రజలు చేత్కరిస్తారు, అసహించుకుంటారు. అది ఓ రకంగా విజయ్ని శాశ్వత నాయకుడిగా నుంచో పెడతారు. అక్కడ వీళ్ళని శాంతం తొక్కవతలు పడేస్తారు పొద్దున్న జనం. సార్ నిజంగా అదే పరిస్థితి వస్తే ఎంతవరకు ఈ 107 మంది రాజీనామాలు చేస్తారు? అదే అనేది 107 మంది రాజీనామాలు చేస్తే మళ్ళీ ఆ 107 వరకు ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. కానీ లాంగ్ స్టాండింగ్లో విజయ్ని పర్మనెంట్ లీడర్గా తయారు చేసినట్టు అవుతుంది. అణచివేత నుంచి సహజంగా ప్రతిఘటన ఉంటుంది పబ్లిక్లో. ఈసారి 2/3 మెజార్టీ పడేస్తాడు అనమాట. అవును, కానీ ఒకటి సార్ నిజంగా పొత్తులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పీఠం విషయంలో మళ్ళీ డిఎంకేకి ఏఐడిఎంకేకి మధ్య ఒక సంధి కుదిర్చే పరిస్థితి వస్తుందా? ఎందుకంటే ఇక్కడ పళనిస్వామి కానీ అక్కడ స్టాలిన్ కానీ. వాస్తవంగా చెప్పేది అదే. ఇదివరకు అన్నామలై చెప్పుకొచ్చాడు వీళ్ళిద్దరు ఒకటే, రేపు బీజేపీ వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారని ఇంతకుముందే చెప్పాడు. ఒకళ్ళ శత్రువును ఒకళ్ళు సృష్టించుకున్నారు, ఇదంతా నాటకం తప్పించేం లేదు అన్నటువంటిది. వాస్తవంగా డిఎంకే ఏఐడిఎంకే ఇక్కడ ఇదివరకట్లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అక్కడ పైకి శత్రుత్వాన్ని నటిస్తూ ఇద్దరు లోకాల మిత్రత్వం చేస్తున్నటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు విజయ్ వస్తే ఇక తమ ఉనికికి ఒకళ్ళిద్దరిలో ఒకళ్ళు పోతారు, ఆ భయంతోనే ఇప్పుడు ఈ కథ అంతా నడుపుతున్నారు అనమాట. ఒక 24 గంటల్లో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, అయిపోద్ది. నాకు యాక్చువల్గా కమ్యూనిస్టులు వీసీకే మద్దతు ఇచ్చేస్తే అయిపోతుంది, సింపుల్. 6 సరిపోతాయి అక్కడ. ఇప్పటికే 111 వచ్చేసినాయి కదా, 6 కావాల్సింది అక్కడ. భారీ విజయం సాధించిన ఈ పరీక్షలు ఈ కష్టాలు సంపూర్ణ విజయం సాధ్యం కాకపోవడమే సమస్య అయిందనమాట, ఈ గొడవ కారణమైంది. సార్ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ రాజకీయం వాస్తవానికి అసెంబ్లీని అయితే రద్దు చేసేసారు. మమతా బెనర్జీ ఇంకా అదే స్టాండ్ మీద ఉంది. అదే నేపథ్యంలో అక్కడ చంద్రనాథ్ హత్య జరగడం అంటే అక్కడ ఎలాంటి రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి ఫలితాలు వచ్చేసిన తర్వాత కూడా, దాదాపు ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా అని అనుకో. అంటే మీకు కొంతమంది మనకు అప్పుడప్పుడు మెయిల్స్ చేస్తుంటారు, నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు ఎంత ఎడమెంట్ లేకపోతే కనుక ఎలాంటి మెంటాలిటీ ఉంటారు, ఒక నేరేటివ్ క్రియేషన్కి ఎట్లా పడిపోతుంటారు అన్నట్టు. సర్ వలన పోయారు, అక్కడ సర్ వలన జరిగినటువంటి ప్లేసుల్లో అత్యధికంగా గెలిచింది మళ్ళీ టీఎంసీనే. సర్తో అత్యధిక ఓట్లు తొలగించిన చోట 60,000-70,000 చోట తొలగించిన చోట అయినా కూడా టీఎంసీనే గెలిచింది అక్కడ బేసిక్ అత్యధికంగా. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే విధ్వంసం అన్నటువంటిది సహజ లక్షణంగా ఉన్నటువంటి గ్రూపులు బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దులో ఉన్నారు. అక్కడ ఒక రకంగా డెమోగ్రఫికల్ చేంజ్ జరిగిపోయింది. 50% ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 40 పైగా ఉన్నాయి. అక్కడ 40% ఉన్నటువంటి ఇంకొక 20-30 ఉన్నాయి. అక్కడే గెలిచింది ఇప్పుడు మమతా బెనర్జీ. కాంగ్రెస్ గెలిచింది అక్కడే, ముస్లిం సీట్లే గెలిచింది 2 కూడా. ఈవెన్ కమ్యూనిస్టులు గెలిచింది 2 ముస్లిం సీట్లే. కాబట్టి అంత స్ట్రాంగ్గా ముస్లిం బెల్ట్ ఏరియా. వీళ్ళు జమాత్ బ్యాచ్ ఎక్కువ. జమాతే బంగ్లాదేశ్లో కథలు నడిపించేది బార్డర్స్లో. వాళ్ళు ఇప్పుడు బీజేపీని తొక్కిపడేయాలని చూస్తున్నారు, బీజేపీకి భయపెట్టాలని చూస్తున్నారు, వణికించాలని చూస్తున్నారు. అందులో భాగంగా నిన్న మనకి ఇక్కడ ఆయన సువేంద్ర అధికారి పిఏనే కాదు, దాదాపుగా 4 బీజేపీ వాళ్ళని నరికి చంపారు. హిందువులకు సంబంధించినటువంటి నాయకుల్ని, హిందూ సంఘాల నాయకుల్ని నరికి చంపారు వాళ్ళు.
హింసాకాండ ప్రజ్వరిల్లుతుందని ముందే ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర నివేదిక. అందుకని సెక్యూరిటీ టైటన్ చేసుకొచ్చారనమాట ఇప్పుడు. అవును అవును అందుకే కదా కేంద్ర బలగాలను ఒక 60 రోజులు కంటిన్యూ చేయమని కూడా చెప్పారట అమిత్ షా. అంటే సార్ నిజంగా ఇది ఒక రాజకీయ హత్యగానే చూడాలా? ఖచ్చితంగా రాజకీయ హత్యగా, దేశం మీద కుట్రగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హత్యకు వాడినటువంటి తుపాకీ ఆస్ట్రియా తుపాకీ. సాధారణంగా అది గవర్నమెంట్ తయారీ తుపాకులు అనమాట. అంటే సంథింగ్ సిఐఏ రిలేటెడ్ కుట్ర ఏదో జరుగుతుందన్న అనుమానం ఉందన్నమాట. ఎందుకంటే పక్కా ప్లాన్తో చేశారు, ప్రొఫెషనల్ కిల్లర్ అది ఎవరో చేసింది. దట్ మీన్స్ దాని వెనకాల చాలా పెద్ద కథే ఉన్నట్టు కనబడుతుంది. భవిష్యత్తులో తేలుతుంది ఏంటనేది. అంటే ఒకవేళ ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దీని మీద విచారణ చేసి ఏంటనేది తేల్చాలి త్వరగా. అది ఇప్పుడు చెప్తారు చూడాలి. సరే ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా స్థానిక ఎన్నికల విషయంలో ఇంకా తాత్సారం చేస్తున్నట్టు అనిపిస్తోందా? ఒక ఫిక్స్డ్గా ఆగస్ట్ తర్వాత అని మొన్నటి వరకు అనుకున్నారు, ఇప్పుడు త్వరలోనే చూద్దాం, ఆగస్ట్ తర్వాత ఎన్నికలు ఉండేలా చూద్దాం, ఈ మాటలు వస్తున్నాయి. ఏంటి వాస్తవంగా నేరేటివ్ క్రియేషన్ అంటారు. ఎకో సిస్టమ్తో మనం పబ్లిక్ ఎలా ఆలోచించాలో మనం డిసైడ్ చేయడం. ఒకప్పుడు పత్రికలు టీవీలు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తే అట్లాగే, అంటే ప్రజలు ఎలా ఆలోచించాలో వీళ్ళు తమ వార్తల ద్వారా ఎస్టాబ్లిష్ చేసి మనల్ని మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళే కరెక్ట్ అని పదే పదే నమ్ముకునేటట్టు చేశారు. సోషల్ మీడియా యుగంలో అది సాధ్యం కావట్లేదు. అయినా సరే సోషల్ మీడియాను కూడా అట్లాగే వాడుకుంటారు బాబు గారు. ఇప్పుడు ఒక మాటని పదే పదే అంటున్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ అది. అందులో భాగంగానే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇంకేముంది, అయిపోయింది. నువ్వు అసలు ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్లను పెట్టావో అక్కడే నువ్వు తప్పు చేసినట్టు కదా. స్పెషల్ ఆఫీసర్ పెట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం, ఎన్నికలు ఎప్పుడే నిర్వహించు, నువ్వు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు అని కదా. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా స్పెషల్ ఆఫీసర్ ఎందుకు? బిఫోర్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే సీఎం ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి, ఆయన తర్వాత ఎన్నికలు పెడదాంలే అనుకున్నాడా? కుదురుద్దా? బిఫోరే ఎలక్షన్స్ పెట్టారు కదా. తనకి ఇంకా 1-2 నెలలు టైం ఉండగానే రిజైన్ చేస్తాడుగా. నువ్వైనా అంతకుముందు అంతే చేస్తావు కదా. మరి సర్పంచ్లు అంతే, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు అంతే కదా. కానీ అట్లా జరగకుండా ఏం చేశారు? సాంతం సభలైపోయినాయి, వీళ్ళు ఉన్నారు అంతే. అధికారులు నడుపుతున్నారు ఇప్పుడు పాలన. అంటే ఈ నిష్ఠారాజ్యం నడుస్తుంది అనమాట. అది లెక్క. సార్ ఒక రకంగా అంటే ఇప్పటికిప్పుడు లోకల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకే పాజిటివ్గా ఉంటుంది, అందులో నో డౌట్. అయినా సరే ధైర్యం చేయలేకపోతున్నారా? గ్రౌండ్ లెవెల్లో ఎన్నికలు కాబట్టి ఫలితాలు ఏమన్నా రివర్స్లో వస్తాయని భయం ఏమైనా కనిపిస్తుంది? లేదు, ఇలా ముగ్గు ఇప్పుడు ఎండాకాలం ఈ టైంలో కాస్త వాటర్కి హీట్ ఎక్కువ ఉంటుంది, చిరాకు ఎక్కువ ఉంటుంది. కరెంట్ కోతల లేకపోతే ఖర్చుల టైం. ఎలక్షన్స్ అప్పుడు ఖర్చుల టైంలో ఎలక్షన్స్ పెట్టరు, ఎవరు కూడా ధైర్యం చేయరు. ఖర్చుల టైంలో ఎలక్షన్స్ పెడితే కనుక ఓటమి ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి దేశంలో. కాబట్టి కొంచెం రేపు ఈ ఎండాకాలం పూర్తి అదే వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు బిగిన్ చేస్తారు. అవును, ఇప్పుడు ఆగస్టు తర్వాత జూన్లో ఎలాగే వర్షాలు వచ్చేస్తాయి తర్వాత, అది అప్పుడైనా ప్రకటించవచ్చు కదా. అప్పుడు ప్రకటించేస్తారు, జూలై ఆగస్టు అంటే ఇంకా ఆగస్టుకి ఎలాగే వర్షాలు అప్పుడు ప్రకటిస్తారేమో. సరే ఒక రకంగా కలెక్టర్లకి అలాగే ఎమ్మెల్యేలకి మంత్రులకి ముగ్గురికి వార్నింగ్ ఇస్తున్నారా? ముగ్గురు పనితీరు మీద ఆయన వారంలో 2 రోజులు నివేదిక తెప్పించుకొని చదివిన తర్వాతే అప్పుడు ఈ సమీక్షలు పెడుతున్నావు అంటూ నిన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం పాలనా పరంగా వస్తున్న మార్పులకి ఒక కారణమా, లేదంటే ఏంటి ఆయన వ్యవహారం? ఆయన ఏదైనా నివేదికలు అడిగితే మనలాంటి వాళ్ళని అడిగితే తీసుకుని ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది. ఆయనకి ఇచ్చే నివేదికలు అంతా పాజిటివ్ నివేదికలే. ఊరికినే సార్ మీరు సూపర్ సార్, కాకపోతే కిందోడు అందరూ చెడ్డోడు సార్, సరిగ్గా చేయట్లేదు సార్ అని చెప్పేటటువంటి వాడు. అలా కాకుండా ఎందుకు ఇన్నిసార్లు సమీక్షలు పదే పదే ఎన్నిసార్లు మార్కులు వేస్తావు నువ్వు? ఒరిజినల్గా పబ్లిక్ వేయాలి నీకు మార్కులు. పబ్లిక్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది? మీరు ఇంకేం అక్కర్లేదు. మనం ఇప్పుడు ఫేస్బుక్లో ఇది మన యూట్యూబ్లోనే పెడతాం పోలు, అట్లా గవర్నమెంట్ పెట్టమనండి తమ పరిపాలనకు సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయని. ఏం అక్కర్లే. నేను చూస్తున్న బాబు గారికి సంబంధించిన స్పీచ్లు ఇచ్చే దాంట్లో ఫేస్బుక్లు వీటిట్లో వస్తుంటాయి కదా పోస్టులు, ఆ కింద కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎట్లుంది అన్నటువంటిది. వ్యూవర్షిప్ కామెంట్లు చూస్తే వ్యూవర్షిప్ కంటే కామెంట్లు ఎక్కువ ఉంటున్నాయి ఈ పాయింట్ల మీద. నెగిటివిటీ బేసిక్గా ఏంటంటే కవర్ చేసుకోవడానికి నోటి మాటతో. ఇప్పుడు అది చూసారా పేపర్లో వచ్చేస్తుంది, సూపరు మందలించిన చంద్రబాబు, ఆగ్రహించిన చంద్రబాబు, కన్నెర్ర చేసిన చంద్రబాబు,
వణికిపోయినటువంటి అధికారులు. ఇవి నా చిన్నప్పటి అంటే నుంచి మంత్రులకి ఎమ్మెల్యేలకి మార్కులు వేస్తే ఓకే, ఇప్పుడు ఇందులో కలెక్టర్లు కూడా రాయారు, వాళ్ళకి కూడా ఇంతకుముందు మార్కులు కూడా ఉంది వేస్తున్నారు. అది. వాళ్ళ పని ఎందుకంటే ఈయన హెడ్ కదా, సీఎం హోదాలో ప్రమోషనల్ హెడ్గా ఈయనే ఉంటాడు కాబట్టి వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి అది ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రక్రియ. అంటే ప్రజా సంతృప్తి నిజంగా కొలమానం అని అనుకుంటే సంక్షేమంతోనే అది సాధ్యం అవుతుందా? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వీటిని ప్రజల్లో తీసుకెళ్లడంలో ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. అది కలెక్టర్ల బాధ్యత, ఎమ్మెల్యేల బాధ్యత, మంత్రుల బాధ్యత, ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? సంక్షేమం అనేటటువంటిది నువ్వు ఇస్తే కదా చేయడానికి. నువ్వు ఇచ్చిన హామీలు 100, చేస్తోంది 10, మిగతా 90 ఇవ్వకపోగా ఇచ్చేసాను మీరు వెళ్ళి కన్విన్స్ చేయండి అంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్తాడు ఇళ్ళ దగ్గరికి, సార్ మా ఇంట్లో వీళ్ళకి పెన్షన్ లేదు, వీళ్ళకి పెన్షన్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, నాకు ఈ రావట్లేదు అని చెప్తారు వాళ్ళు. ఏమని చెప్తాడు అతను సమాధానం? కలెక్టర్ ఏమని చెప్తాడు వాళ్ళకి సమాధానం? ఎలా కన్విన్స్ చేయగలుగుతాడు? ఆరోగ్యశ్రీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమనండి, ఇప్పుడు చంద్రబాబు గారిని వెళ్ళమనండి, పర్ఫెక్ట్గా ఏమైనా ఉంది అని చూద్దాం. లేదు అన్నప్పుడు నువ్వేం చేయాలి? పరిష్కరించాలి. పరిష్కరించే పరిస్థితిలో ఉన్నదే ప్రభుత్వం, మరింత సాగదీస్తుంది. సమస్య అక్కడ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 3 నెలలకు ఒకసారి ఇలా ముగ్గురికి పరీక్షలు తప్పదా ఎమ్మెల్యేలకి? ఇప్పుడేంటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇదివరకైనా అంతే, ఇది అంతే. ఆయన తీరు మార్చుకోమని ఎవరు చెప్పినా నమ్మడు ఆయన. ఆ దిక్కుమాలిది ఇప్పుడు ఎవరైనా సరే స్టూడెంట్స్కి టీచర్ మార్కులు వేస్తాడు, మాస్టర్లు స్టూడెంట్లతో మార్కులు వేయించుకోవడం ఏంటో అర్థం కాదు నాకు. వాడెవడో గొట్టంగా ఇచ్చేది దీనికి సర్వే, అదే తేడా. సరిగ్గా కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ లడ్డూకి సంబంధించి మళ్ళీ హై లెవెల్ కమిటీ, మళ్ళీ ఇంకొకటి ఆల్రెడీ ఏకసభ్య కమిషన్ అయిపోయింది, ఇప్పుడు 2, 3 అయిపోయినట్టున్నాయి సిట్ దగ్గర నుంచి మొదలెడితే, మళ్ళీ ఇంకో హై లెవెల్ కమిటీ వేయడు ఏంటి ఆలోచన? ఆయన 100 సార్లు ప్రయత్నించినా జగన్ని ఫిక్స్ చేయడం కుదరట్లేదు. ఇప్పుడు ఆ కాసేపు ప్రచారం చేయగలిగారు కానీ కోర్టు కానీ సిబిఐ కానీ జగన్ మీద కాదు కదా, కనీసం సుబ్బారెడ్డి మీద కూడా కేసు పెట్టలేదు. లేదు వాళ్ళు కూడా అందులోనే ఉన్నారని మళ్ళీ భవిష్యత్తులో జనాలకి చెప్పాలి అంటే ఇంకొకరితో అనిపించాలి. అందుకని అది రెడ్డి కమిటీతో నివేదికతో అనిపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాగదీస్తారు దాన్ని. ఇది అదొక ప్రొసీజర్ అనమాట. దేవుడిని ఎలా వాడుకోవాలని వీళ్ళకి బాగా తెలుసు. అందులో బాగా జరుగుతున్న చర్య తప్పించి మరేం లేదు అక్కడ. అంటే ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చేసినా సరే దాని మీద మళ్ళీ ఇంకో ముగ్గురుతో చెందలేదనా వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన నివేదిక మీద ఇంకో కమిటీ వేస్తారు. అదొక సాగతీత. దాని ద్వారా పేపర్లో చర్చ నడుస్తూ ఉంటుంది కదా, అదొక ఆట, మించేం లేదు. అంటే నిజంగా అనిల్ కుమార్ సింఘాల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందా? అతను ఒక్కడి కోసం కాదండి ఇదంతా కూడా. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. దాంట్లో ఏమన్నారు, రేపు పొద్దున యాక్షన్ గురించి కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు మళ్ళీ మందలిస్తుంది ప్రభుత్వాన్ని. రూల్ ప్రకారం జరిగింది, అయ్యా మనకి సరైన నెయ్యి దొరకట్లేదు, క్వాలిటీ నెయ్యి దొరకట్లేదు, మనం ఆల్రెడీ టెండర్లు వేసినటువంటి కంపెనీలు ఇస్తున్నటువంటి నెయ్యి చాలట్లేదు, ఎక్కువ కావాలంటేనేమో ఆ సదరు సంస్థల దగ్గర లేవంటే ప్రొక్యూర్మెంట్ మరి ఎట్లాగో మీరే చెప్పండి అంటే వీళ్ళు చిన్న చిన్న వాటితో ఇదివరకు 1000 టన్నులు అనుకుంటే ఇప్పుడు 500 టన్నులు కూడా ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక తీసుకోవాలయ్యా అన్నారు. సరే తీసుకోండి అన్నారు. అలా తీసుకున్న వాటిలో నుంచినే ఈ డైరీ అన్నది వీళ్ళు చెప్పేది. బట్ అక్కడ వీళ్ళు అదే డైరీలు ఇంతకుముందు ఆ దొంగ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది కదా, మరి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదే. ప్లస్ వీళ్ళు వెళ్ళి అక్కడే ఉంటున్నారే అంటే తేడా ఏంటో అర్థమైపోతుంది కదా అక్కడ. అవును సార్. ఒకటి సిట్ వచ్చినా, సిబిఐ సిట్టు లేదంటే కమిషన్లు వచ్చినా, ఎవరు వచ్చినా అక్కడ కల్తీ జరిగింది అనేది ఫైనల్గా వాళ్ళు చెప్తున్నమాట. అది ఏ రకంగా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది. అంటే ఇందులో ఇప్పుడు మళ్ళీ హై లెవెల్ కమిటీ చేసి ఇంకేం తేల్చాలనుకుంటున్నారు? ఇంకేం లేదు, అధికారుల మీద చర్యలు తీసుకుంటానికి కాసేపు మళ్ళీ మన కాళ్ళబేరానికి వచ్చే అధికారులతో జాగ్రత్తగా ఉంటాం, మిగతా వాళ్ళకి చేయడం. వాస్తవంగా ఏంటంటే క్రిమినల్ కేసులే పెట్టేసింది, ఇంకా వీళ్ళు పెట్టేది ఇదంతా డిపార్ట్మెంటల్ యాక్షన్కి సంబంధించింది అనమాట. అది చట్ట ప్రకారం వర్క్ నివేదిక ఇవ్వాలి, వీళ్ళ ఇదిగో సింగాల మీద ఈ చర్య తీసుకోవాలి, వీళ్ళ మీద ఈ చర్య తీసుకోవాలి. ఇది అవుతుంది నాకు తెలిసి, చర్య తీసుకుంటారు సింగాల మీద కూడా, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, ఇంక్రిమెంట్ కట్ లాంటివి పెడతారు అందులో. అంటే ఒక రకంగా ఇది ఫైనల్ కమిటీ అవుతుందా? కావాలంటే మళ్ళీ దాన్ని అమలు చేయడానికి ఇంకో కమిటీని కూడా పెడతారు. కొన్ని రోజులు ఇది ఎలక్షన్ దాకా సాగదీయాలని కోరుకుంటారు. అవును అవును సార్. మరొక విషయం, ప్రధానంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా విద్యార్థులకి విద్యా వైద్యానికి సంబంధించి హామీలు ఇస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ అమలు జరిగింది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేదే ఇప్పుడు కనుమరుగైపోతున్న పరిస్థితి.
వీళ్ళ బడ్జెట్లో రిలీజ్ చేసిన డబ్బులు బకాయిలు చూస్తే ఎక్కడ పొంతన ఉండట్లేదు. ఇది కేవలం ఒక పోరాటానికి ప్రతిపక్షం చేతిలో ఒక ఆయుధంగానే మిగిలిపోతుందా? ప్రభుత్వం దాని మీద అసలు దృష్టి పెట్టే ఆలోచన ఉందా, కనబడుతుందా లేదా? లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నారండి. ఈ లోపేమో ఒకటి వాళ్ళతో చెప్పేశారట, వాళ్ళందరికీ జగన్ టైంలో డబ్బులు ఇవ్వమని చెప్పేశారట, మీరు అవి అడగడానికి లేదని చెప్పేశారట. సరే సార్ మేము అడగము, వీళ్ళ అట్లా అడగకపోతే ఎట్లాగండి అంటున్నారు వాళ్ళు. జగన్ టైం మీరు ఎంత ముందు పెట్టి పోయిన బకాయిలు జగన్ ఇచ్చాడు కదా, ఇంక్లూడింగ్ నారాయణ చైతన్యాలు కూడా ఇచ్చాడు. మీరు ఎట్లా చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు. అవన్నీ అనవసరం, మీరు మాట్లాడడానికి వీల్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చాడు, ఇప్పుడు పెట్టే ఆర్డర్ ఎంత, ఇదో సమస్య. ఇప్పుడు పెడుతున్నటువంటి ఆర్డర్లో ఒక సమస్య ఎక్కడ వస్తుంది అంటే, డబ్బులు లేవు వీళ్ళ దగ్గర కాదు, ఇవ్వాలన్న ఉద్దేశం లేదు. డబ్బులు లేకపోతే ఈవెంట్లకు అట్లా 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు వీళ్ళు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీలు ఇచ్చినా కూడా జనాలు, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు, రోషి ఇచ్చారు, అక్కడ కేసీఆర్ ఇచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చారు, పేరు మార్చి ఇచ్చారు. కానీ జనానికి అదే గుర్తుండిపోతుంది, రాజశేఖర రెడ్డి పేరు. అది మర్చిపోవాలంటే ఈ పథకాలు పక్కన పెట్టేయాలనుకుంటున్నారు. దాంతోపాటు నిధులు కూడా మిగులుతాయి వీళ్ళకి. అందుకోసం అని చెప్పేసి దశల వారీగా నాశనం చేస్తున్నారు. అందులో ఇది రెండవ దశ. కానీ చాలా మందికి ఉన్నత చదువులు అనేవి భారం అయిపోతాయి కదా సార్. ఇప్పుడు సడన్ గా దీన్ని ఇలా సైలెంట్ గా కంట్రోల్ కమిట్మెంట్ ఎవరికి ఉందండి? ఇప్పుడు ఇదివరకు విదేశీ విద్యా దీవెన అని పెట్టారు, చంద్రబాబు నాయుడు టైంలో పెడితే వాళ్ళకి జగన్ వచ్చాక డబ్బులు ఆపేశాడు. మళ్ళీ జగన్ వచ్చాక పెట్టిన వాళ్ళు వీళ్ళు ఆపేశారు. ఈవెన్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్తో పోటీ పడగలిగేటటువంటి ఫ్యాకల్టీని తయారు చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చెడగొట్టగలిగారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేమే కరెక్ట్ అని చెప్తారు. అది కామన్గా నడిచే ప్రొసీజర్. అంటే డబ్బులు లేని వాళ్ళు ఇంక రేపు పొద్దున్న 10th ఇంటర్ వరకు చదువుకొని మానేయాలి అంతే, ఓపుకున్నంతసేపు. ఇంకా పై చదువులు చదవాలంటే డబ్బులు లేకపోతే చాలా కష్టమేనేమో. ఇంకా అదే జరుగుతుంది సార్. దీని మీద నిజంగా ప్రతిపక్షం ఆ స్థాయిలో పోరాటం చేయగలుగుతుందా? అదే తెలుగుదేశం పార్టీ ఉండి వైసీపీ అధికారులు ఉంటే ఇలా ఉంటుందా సిచ్యువేషన్? టీడీపీ కూడా వాస్తవంగా మొదటి 3.5 ఏళ్ళు చేయలేదు. లాస్ట్ ఇయర్ కాస్త కష్టపడ్డారు వాళ్ళు అంతే. మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎట్టయిపోయినాయంటే, భయంతో కొంతమంది, భక్తితో కొంతమంది, ప్రేమతో కొంతమంది, ఎందుకు వచ్చిన గొడవలే అన్నటువంటి నిర్లిప్తో కొంతమంది, యాజిటేషన్స్ పక్కెళ్ళిపోయినాయి. ఇప్పుడంతా కూడా కేవలం ఒక ప్రక్రియ కింద సాగుతోంది. డబ్బు ఉన్నటువంటి వాడి మాట చెల్లుబాటు అవుతుంది, లేని వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. అంటే జగన్ టైంలో ఇలాంటివి ఆపలేదులేండి, వీళ్ళ ఉద్యమాలు చేయడానికి కూడా అంత అవకాశం ఇవ్వలేదు. అదే ఫస్ట్ నుంచి అమలు చేసుకొని ఒకవేళ ఆపినా కూడా వీళ్ళు ఈ కోణంలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇష్టారాజ్యం, మేము చెప్పింది జరగాలంతే, ఎందుకు జరగాలి ఎందుకు జరగకూడదు అన్నది కూడా లేదు. అదే నడుస్తుంది. అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది సార్, రెండు విద్యా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇక నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనేది ఒక భయం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ జాయినింగ్ ఇప్పుడు సర్వే ఇచ్చింది కేంద్ర నీతి ఆయోగ్. రాష్ట్రంలో దాదాపు 25 మంది 10th అయ్యాక చదువు మానేస్తున్నారు. అట్లాగే 8th క్లాస్ ఆ టైంలో చదువు మానేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళకి అది కోరుకుంటున్నారు, వీళ్ళు అది కోరుకుంటున్నారు. వ్యాపారస్తులకి గుమస్తాలు దొరుకుతారు, పారిశ్రామికవేత్తలకి కూలీలు దొరుకుతారు, భవనాలకు సంబంధించిన బిల్డర్లకి కూలీలు దొరుకుతారు. మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్తున్నారు. డబ్బు ఉన్నోడే చదువుకోవాలి అంతే. మధ్యతరగతోడైనా సరే డబ్బు ఖర్చు పెట్టగలిగినోడే చదువుకోవాలి, లేకపోతే మానేయాలంతే. అంటే మళ్ళీ కార్పొరేట్ విద్యా సంస్థలకే దోచిపెట్టడం ఒక రకంగా, అవే బాగుపడాలి అంతే. సరే, అమరావతి విషయంలో అంటే గత కొద్ది రోజులుగా కాస్తంత వేగంగానే ముందుకెళ్తుందా? ఐఏఎస్లకు సంబంధించి అవి పూర్తి అయిపోయినాయంట, దాదాపుగా నిర్మాణాలు సిద్ధమైపోయినాయి అంట. అలాగే మొన్న ఏదో అంటే వీళ్ళు రాసుకొస్తున్నారు, కంప తొలగించడానికి ఎంత పెడతారు, ఒక పక్క డబ్బు వృధా అవుతున్నా సరే, వేస్ట్ చేస్తున్నా సరే, మరో పక్క నిర్మాణాలు అయితే వేగంగా పూర్తవుతున్నాయి అనుకో. ఖచ్చితంగా వేస్ట్ అని అనడానికి కూడా లేదు. అక్కడున్న అవసరాలు రీత్యా ఎక్కువ ఖర్చు అవుతుంది, అది తెలిసిందే కదా ముందే. నల్లరేగడి మట్టికి ఎర్ర మట్టికి తేడా ఉంటుంది. పొలాల మట్టికి పొలాలలో మీరు మినిమం లెవెల్ వేయడానికే బోర్డు ఖర్చు అవుతుంది కదా, ప్లస్ అది వాటర్ ఏరియా, ఖర్చు ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. అందువల్ల రేటు పెరుగుతుంది. ఇప్పుడు మామూలు రోడ్డు మీద రోడ్డు వేయడం వేరు, ఇప్పుడు హైవే మీద రోడ్డు వేయడం మీకు పెద్ద కష్టం కాదు. అదే దీంట్లో వేసేటప్పటికి బోర్డు అంత చేయాల్సి వస్తుంది, పొలంలో వేసేటప్పటికి దగ్గర. అట్లాంటి సమస్య అది కాస్త హడావిడి నడుస్తుంది కొన్ని రోజుల పాటు. పట్టించుకోరు కాబట్టి జనం అయితే అమరావతి ముందు తొందరగా వేగంగా పూర్తి కావాలనుకుంటున్నారు. ఇప్పటికే బిల్డింగ్లు కనబడుతున్నాయి.
మీరు చెప్పినట్టు రంగులేసిన బిల్డింగ్లు హైవే మీద నుంచి వెళ్తున్నామంటే మనకు కనబడతాం. కొన్ని అపార్ట్మెంట్లు కూడా పూర్తయినాయి చాలా మంచిది, వరకు. మంచి పరిణామం అది. అంటే దానివల్ల ఎంతవరకు సామాన్యులు అక్కడ రాగలుగుతారు? వీటి వల్ల ఈ ఓన్లీ ఐఏఎస్ అధికారుల బిల్డింగ్ లో లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈ పూర్తి అయితే సామాన్యులు అక్కడ వచ్చి ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సామాన్యుడికి ఏం అవసరం సార్? సెక్రటేరియట్కి వచ్చి చంద్రబాబుని చూడాలా, మంత్రులను చూడాలా, చూస్తానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అక్కడికి లోపలికి రానియరు కదా. కాంట్రాక్టర్లు లేకపోతే గుమస్తాగిరి చేసేవాళ్ళు లేకపోతే పైరువీలు చేసుకునేవాళ్ళు వస్తారు అక్కడికి, అంతే. మిగతా వాడు ఎందుకు? కానీ ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది అనేది ఇంకా చూడాలేమో. ఒకవేళ సామాన్యులు వెళ్ళి అమరావతిలో ఉండగలుగుతారా లేదా అనేది. రైట్ చూద్దాం. మొత్తానికి అమరావతిలో పనులు అయితే చాలా శరవేగంగానే నడుస్తున్నాయి అనేది. అలాగే త్వరలోనే ఈ క్వార్టర్స్ అలాగే ఏఎస్ భవనాలు ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఏం జరగబోతుంది, ప్రధానంగా తమిళనాడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. అది ఈ రోజు లేదంటే రేపు ఒక 24 గంటల్లో ఏం తేలుతుంది అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ అయ్యి.